నేను మా చిన్నగాడు చూడండి సరదాగా ఆడుకుంటున్నాము. అప్పుడప్పుడు అంతే, అది నేను బాగా ఆడుకుంటాం. మామూలుగా అయితే మా చెర్రిగాడితో ఆడుకునేది. ఇప్పుడు వాడు లేడు కదా, దానికి బోర్ కొడుతుంది. అందుకని ఇంకా నేను ఆడిపించుకుంటున్నాను అనమాట. చూడండి, అది మాతో ఆడేటప్పుడు మాత్రం కొట్టేటప్పుడు ఓన్లీ చెయ్యి మాత్రమే ఇట్లా తీస్తుంది అనమాట. అంటే నొప్పి ఏం తగలదు, సరదాగా కొట్టినట్టు ఆడుకున్నట్లు అనమాట. మామూలుగా అయితే ఇది కోపంతో పంజాలాగా విసురుతుంది అనమాట. అట్లా ఎట్లా అంటే అది చెయ్యి ఇట్లా కొట్టడానికి వచ్చినప్పుడు నెయిల్స్ అనేవి బయటకు వస్తాయన్నమాట, వాటి నెయిల్స్. అప్పుడు అది తగిలిందంటే మాత్రం నొప్పి వస్తుంది. సో ఇంట్లో వాళ్ళతో సరదాగా ఆడుకునేటప్పుడు ఓన్లీ చేత్తో అట్లా నార్మల్గా కొడుతుంది. ఆ నెయిల్స్ అనేవి మాత్రం బయట రాకుండా చూసుకుంటుంది అనమాట. అట్లా చాలాసేపు వరకు ఆడుకుంటా ఉంటుంది. ఒక్కోసారి అనిపించింది నాకు, ఇది ఎక్కడ పంజా విసురుతుందో, నా మీద కూడా కోపం వచ్చేస్తే అని భయం అయితే వచ్చింది. మళ్ళీ నేను కొంచెం కూల్ అయ్యి ఆడుకున్నాను. అది కూడా కూల్గానే ఆడుకుంది అనమాట. ఇంకా దానికి విసుగు వచ్చేసింది ఎంతసేపు అనేసి. విసుగు వచ్చేసి రెస్ట్ తీసుకుందామని పడుకుంటే కూడా ఇంకా నేను వదలట్లేదనమాట. దాన్ని బాగా సతాయించిన. అంటే నాకు కూడా బోర్ కొడతానింది, ఇంకెవరున్నారు ఆడుకోవడానికని దాంతోనే ఆడుకుంటూ ఉన్నా. ఇంకా దానికి చిరాకు వచ్చి ఏం చేసిందంటే లేచి వెళ్ళిపోయింది దూరంగా. చూడండి లాస్ట్లో వెళ్ళిపోతుంది. నీతో నేను ఏగలేనే తల్లి, నీకంటే నీ కొడుకే మేలు అనుకునిందో ఏమో తెలియదు, కానీ అది మాత్రం లేచి పారిపోయింది. దీంతో మన వల్ల కాదు ఇంకా అని చెప్పి. చూడండి ఎంత బాగా